హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మ సింప్లీ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చేలా ఉంటే లాస్ట్ వరకు చూసి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఏమైనా మన పసుపు అన్నది 6 నెలలకు కానీ సంవత్సరానికి కానీ ఆడించుకుంటూ ఉంటాము. ఆడించుకొని స్టోర్ చేసుకున్నప్పుడు మనకి పురుగు అన్నది పట్టేస్తూ ఉంటుంది. నెల 2 నెలలు పోయిన తర్వాత. అలా పురుగు పట్టకుండా ఉండాలంటే మనం ఏదైతే డబ్బాలో స్టోర్ చేసుకుంటామో ఆ డబ్బాలని రాక్ సాల్ట్ని కానీ పొట్లంలో కట్టి ఉంచినట్లయితే పసుపు ఎన్ని రోజులున్నా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. నచ్చేలాంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏమన్నా ఎల్లుల్లిపాయలు అనేవి మనం కేజీ కానీ 2 కేజీలు కానీ ఒకేసారి తెచ్చుకుంటూ ఉంటాము. ఎల్లుల్లిపాయలు కూడా ఈ మధ్యలో చాలా కాస్ట్ ఉంది. కేజీ 400 అమ్ముతుంది. అలాంటప్పుడు అవి పాడవకుండా మనం స్టోర్ చేసుకోవడం వల్ల ఒకసారి చూసేయండి. ఎల్లుల్లిపాయలు తెచ్చుకున్నప్పుడు ఆ మయమయాన్ని పాడైపోయినవి ఉంటాయి కదా నల్లగాన, అవి అయితే ముందుగా తీసేయాలి. తీసేసిన తర్వాత ఇలా ఎల్లుల్లిపాయ రబ్బలు వేరేగా చిదుపుకొని వాటిని మనం 2 డేస్ 3 డేస్ ఎండలో ఎండబెట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఇలా రబ్బర్లా చేసుకొని 6 మంత్స్ కానీ 3 మంత్స్ కానీ చాలా ఫ్రెష్గా ఉంటాయి. అలాగే కర్రీల్లోకి మనం ఎల్లుల్లిపాయలు ఒలుచుకోవాలనుకుంటే గోర్లు నొప్పి వస్తాయని చాలా ఇబ్బంది పడతాం, టైం కూడా పడుతుందని. అలా కాకుండా ఉండాలంటే ఈజీగా ఈ చిట్కా అయితే పాటించండి. గిన్నెలో కొద్దిగా వేడి నీళ్ళు తీసుకొని అందులో మనం ఎల్లుల్లిపాయ రబ్బలో 2 మినిట్స్ ఉంచి మనం ఒలుచుకున్నట్లయితే ఈ తొక్క అన్నది ఈజీగా రిమూవ్ అయిపోతుందండి, మన శ్రమ పడకుండానే. ఎప్పుడైనా ఎక్కువ కావాలన్నప్పుడు ఖాళీ టైంలోని మనం ఇలా ఒలిచేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకున్నట్లయితే ఉదయం లంచ్ బాక్సుల్లోకి ఈజీగా మనం వేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుందండి. ఈ టిప్ మాత్రం డెఫినెట్గా ఫాలో అవ్వండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏమో చాలామంది ఆకుకూరలు తెచ్చుకున్నప్పుడు ఈ తప్పులనేవి చేస్తూ ఉంటారు. ఆకుకూరలు డైరెక్ట్‌గా కడగకుండాన కట్ చేసిన తర్వాత కడుగుతూ ఉంటారు. కట్ చేసిన తర్వాత కడగడం వల్ల అందులో విటమిన్లు అనేవి పోతూ ఉంటాయి. ఆకుకూరలు ఎప్పుడు మనం బజార్ నుంచి తెచ్చుకున్న వెంటనే క్లీన్ చేసేసుకొని కొద్దిగా పసుపు కానీ సాల్ట్‌ని కానీ వేసి మనం ఆకుకూరలు కట్ చేయకముందే కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాతే మనం కట్ చేసుకున్నట్లయితే అందులో విటమిన్లు అనేవి పోవు. డెఫినెట్‌గా ఈ టిప్‌ని మాత్రం ఫాలో అవ్వండి. అలాగే కొత్తిమీర తెచ్చుకొని ఇలా కవర్‌లోనే వదిలేస్తాము ఫ్రిడ్జ్‌లో పెట్టేసి. అది 1 డేకి 2 డేకి మొత్తం అంటిపోయి పాడైపోతూ ఉంటది. అలా 10 రోజులైనా పాడవకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా కొత్తిమీర తెచ్చుకున్నట్లంటే ఏర్లు మట్టి ఉంటది కదా! ఆ మట్టి, తర్వాత పాడైపోయిన కాళ్ళు అవి మొత్తం క్లీన్ చేసేసి ఫ్రెష్‌గా ఉన్న ఆకులతో మాత్రమే తీసుకోవాలి. వేర్లు ఉంటాయి కదా! ఆ ఏర్లున్నయి మాత్రమే తీసుకోవాలి. ఇలా మొత్తం క్లీన్ చేసుకోవాలి. మనకి ఎంతుంటే అంత ఇలా మొత్తం నీట్‌గా వాడిపోయిన ఆకులను కూడా తీసేసుకొని, అవి మొత్తం ఏర్లున్నయి తీసుకొని ఇలా ఒక బాటిల్ అయితే తీసుకోవాలి. నేను పాడైపోయినయి మొత్తం తీసేస్తున్నాను కిందకి. ఆ ఏర్లున్నయి మాత్రమే తీసుకుంటున్నాను. ఏర్లున్న కొత్తిమీర అయితే మాత్రం మనకి 10 డేస్ 15 డేస్ అయినా సరే ఇలా స్టోర్ చేసుకుంటే మాత్రం అస్సలు పాడవదండి. ఇలా కాళ్ళున్నయి తీసుకొని ఒక బాటిల్ అయితే తీసుకోవాలి మనం. ఒక బాటిల్ తీసుకొని మనకు కొత్తిమీరని పెట్టి పెద్ద బాటిల్ అయితే బాగా యూజ్‌ఫుల్ అవుతది. నాకు తక్కువే ఉంది కాబట్టి చిన్న బాటిల్ తీసుకొని అందులో వాటర్ అయితే నింపుకున్నాను. ఆ ఏర్లు మురిగే వరకు వాటర్ నింపుకుంటే సరిపోతది. ఎక్కువ వేయకూడదు. ఆ ఏర్లు ఎంతవరకు వస్తదో అంతవరకు ఏర్లు ములిగేదాకా వాటర్ ఏసుకొని అందులో మనం కాళ్ళు ములిగేటట్టు ఉంచి ఇలా పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్‌లో ఉంచినట్లయితే 10 డేస్ అయినా సరే అప్పుడే బజార్ నుంచి తెచ్చుకున్నట్టుగా చాలా ఫ్రెష్‌గా ఉంటదండి. ఈ టిప్ మాత్రం డెఫినెట్‌గా ఫాలో అవ్వండి. మనకు పనికొచ్చే టిప్పే నేనైతే పెడుతున్నాను. నేను కూడా అలాగే కవర్‌లో ఉంచేసేదాన్ని. ఉంచేస్తే ఒక రోజుకి 2 రోజులు పాడైపోయేది. ఇలా పెట్టడం కాడి నుంచి 10 డేస్ అయినా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. యూజ్‌ఫుల్ అనిపిస్తే డెఫినెట్‌గా ట్రై చేయండి. ఎక్కువ ఉండీలంటే పెద్ద బాటిల్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే మనం మార్కెట్ నుంచి ఎగ్స్ అయితే ఒకేసారి ఇలా ట్రైలు అనేవి తెచ్చుకుంటూ ఉంటాం కదా! 30 ఎగ్స్ 20 ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు మనం అలాగే ఫ్రిడ్జ్‌లో కానీ బయటన కానీ స్టోర్ చేసుకుంటూ ఉంటాము. అలా స్టోర్ చేసుకోకుండానే ఈట్లి ముందు తెచ్చుకున్న వెంటనే శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసేసుకున్న తర్వాత ఇవి కొన్ని ఎగ్స్ అయితే పాడైపోయినవి ఉంటాయి. కొన్ని నిలవి ఉంటాయి కదా! మిక్స్ చేసేస్తారు అమ్మినోళ్ళు. అలా మనం తెలుసుకోవాలనుకుంటే శ్రమ అనుకోకుండా ఇలా ఏదైనా ఒక గాజు గ్లాస్‌ని తీసి అందులో ఎగ్‌ని ఏసుకొని ఒక్కొక్క ఎగ్‌ని ఇలాగ మనకు అడుక్కిపోతే అది మంచి ఎగ్ పైకి తేలినట్టయితే అది నిలవ ఉన్నదండి. అది వాడుకోవడానికి మంచిది కాదు. అలా చెక్ చేసుకొని మనం ఎగ్స్‌ని అయితే స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఇలా స్వీట్ తెచ్చుకున్న బాక్సులు అయితే ఉంటాయి కదా! మనం అట్లా వేస్ట్‌గా పడేస్తూ ఉంటాము. పడేయకుండా అట్లా ఇలా ఎగ్ స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడానికైతే చాలా యూజ్‌ఫుల్ అనిపిస్తదండి. చిన్న ట్రైలో కూడా 6, 5 గుడ్లు అయితే వస్తూ ఉంటాయి. ఇవి మన ఫ్రిడ్జ్‌లో తక్కువ జాగా కూడా పడతది. ఎగ్స్ అన్నీ కూడా నీట్‌గా పెట్టుకోవడానికైతే అవుతది. నేను ఇలా స్వీట్ డబ్బాలైతే ఉంచుకొని అందులో స్టోర్ చేసుకున్నాను. ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇలా ఎప్పుడైనా మనకి ఎగ్ వైట్ కావాలనుకుంటే మనం తీయడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం కదా!
ఒక స్పూన్‌తో తీస్తాము, లేదంటే స్ట్రైనర్‌తో తీస్తాము. అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎల్లుల్లిపాయ రబ్బని తీసుకొని చేతికి అప్లై చేసి తీసినట్లయితే ఎంత ఈజీగా తీయొచ్చో చూడండి. నేనైతే ఎల్లుల్లిపాయ రబ్బ రసాన్ని మాత్రం అప్లై చేసి తీసాను. చాలా ఈజీగా వచ్చేస్తది. డెఫినిట్‌గా యూజ్‌ఫుల్ అనిపిస్తే ట్రై చేయండి. ఒక్కోసారి గుడ్లనేవి ఉడకబెట్టుకుంటూ ఉంటాము. కొంతమంది చీతేస్తున్నాయి, రాలేదు, తర్వాత పగిలిపోతున్నాయి అని అంటారు. అలా కాకుండా ఉండాలంటే గుడ్లు ఉడకబెట్టుకున్నప్పుడు గుడ్లు మునిగే వరకు వాటర్ అన్నది ఎయ్యాలి. ఏసిన తర్వాత అందులో నూనె గాని, ఒక స్పూన్ సాల్ట్‌ని గాని డెఫినిట్‌గా ఏసి ఉడకబెట్టుకున్నట్లయితే గుడ్లనేవి పగులు రాకుండా పర్ఫెక్ట్‌గా ఉడుకుతాయి. తర్వాత గుడ్లు ఒలిచినప్పుడు కూడా ఈజీగా ఒలుచుకోవాలంటే ఏదైనా ఇలా చిన్న బాక్స్‌ని తీసుకొని అందులో వాటర్‌ని, గుడ్ని ఏసి ఇలాగా గిలకరించినట్లయితే చాలా ఈజీగా తొక్క అన్నది రిమూవ్ అయిపోతదండి. ఈ టిప్ నచ్చేలా ఉంటే ఫాలో అయిపోండి. నెక్స్ట్ ఇలా ఫాయిల్ పేపర్ అనేది మనం ప్రతి ఒక్కరి ఇంట్లో ఫుడ్ కోసం వాడుతూ ఉంటాం కదా! పిల్లల లంచ్ బాక్సుల కోసం. అలాంటప్పుడు మనం ఎప్పుడైనా కావాలనుకుంటే ఈట్లికి క్రాఫ్ట్ ఐటెమ్స్ కింద కూడా వాడుకోవచ్చు. ఇలా ఏదైనా చిన్న పేపర్‌ని తీసుకొని ఇలా మనం బాల్స్‌లా చేసుకోవాలి. బాల్స్‌లా చేసుకుంటే చాలా ఈజీగా తయారైపోతుంటాయి. మనం బ్లౌజులకు గానీ, డ్రెస్సులకు గానీ థర్మాకోల్ బాల్స్ అనేవి వాడుతూ ఉంటాము. వాడితే అవి వాష్ చేసినప్పుడు పాడైపోతూ ఉంటాయి. అలా పాడవకుండా ఉండాలంటే ఈటిలి మనం ఫాయిల్ పేపర్‌ని తీసుకొని ఇలా బాల్స్‌లా తయారు చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే వాష్ చేసినా పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటదండి. ఈ టిప్ నచ్చేలాంటే ఫాలో అయిపోండి. నెక్స్ట్ సిల్వర్ ఐటెమ్స్ కాదండి ఫ్రెండ్స్. ఇత్తడి గాని, రాగి గాని పూజ సామాన్లు క్లీన్ చేసుకోవాలనుకుంటే మనం ఎక్కువ శ్రమ పడుతూ ఉంటాము. అలా కాకుండా ఈ పేస్ట్‌ని వేస్తే చాలు చాలా ఈజీగా క్లీన్ అయిపోతది. ఒక స్పూన్ శనగపిండి, హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు, ఒక నిమ్మరసం, ఒక స్పూను పెరుగు యేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనం పూజ సామాన్ల మీద ఏసి మనం టిష్యూతో తుడిచేస్తే చాలు. అసలు దోమే రుద్దే పని లేదు. దానికదే క్లీన్ అయిపోతూ ఉంటది. ఈ టిప్ మాత్రం డెఫినిట్‌గా మన ప్రతి ఒక్కరికి ఉపయోగపడతది. పూజ సామాన్లు తోముకునేటప్పటికి టైం పడుతూ ఉంటది ఒకసారి. అలాంటప్పుడు ఈజీగా ఈ పేస్ట్‌ని చేసి మనం ఫ్రిడ్జ్‌లో ఉంచుకుంటే 10 డేస్ వరకు ఫ్రెష్‌గా ఉంటది. చూడండి జస్ట్ చేత్తో రుద్దితే చాలు తెల్లగా వచ్చేస్తూ ఉంటుంది. ఓన్లీ పూజ సామాన్లకు వాడుకుంటే బావుంటది. వేరే సామాన్లకి ఎక్కువ వాడితే అవి మరకల్లాగా వచ్చేస్తాయి. నచ్చేలాంటే ఫాలో అయిపోండి. పచ్చిమిరకాయలనేవి తెచ్చుకుంటూ ఉంటాము. తెచ్చుకున్నప్పుడు అలాగే వదిలేస్తూ ఉంటాం. అలా వదలకుండా ఈట్లి కాళ్ళు తీసేసి మనం స్టోర్ చేసుకున్నట్లయితే ఎక్కువ రోజులుంటాయి. అలాగే పచ్చిమిరపకాయలు ఒక్కోసారి ఫంక్షన్‌లకు గానీ, ఏదైనా కూరల్లో గానీ ఎక్కువ కోస్తే చేతులు మంటలు వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే కొద్దిగా కొబ్బరి నూనె అప్లై చేసుకొని కట్ చేసుకుంటే మంటలనేవి రావు. ఇలాంటి పిల్లలి లంచ్ బాక్స్‌లనేవి పాతయి అయిపోయిన తర్వాత పక్కన పడేస్తూ ఉంటాము. పక్కన పడేయకుండా ఆటిల్ని ఒకసారి ఇలా వాడి చూడండి. ఇలా మనం రోల్డ్ గోల్డ్ ఐటెమ్స్ ఉంటాయి కదా! అవి ఇలా కవర్‌లో పెట్టేసుకొని ఇలా స్టోర్ చేసుకుంటే నీట్‌గా ఉంటది. మనకు వస్తువులు కూడా పాడవు. మనకి ఒక బాక్స్ కింద తయారవుతూ ఉంటది. చాలామంది హెయిర్ రింగ్స్ పెట్టుకుంటారు. 1 గ్రామ్ గోల్డ్. కొంతమందికి పుల్లనేవి అయిపోతూ ఉంటాయి ఇన్ఫెక్షన్‌లాగా చెవులకి. అలా అవ్వకుండా ఉండాలంటే పెట్టుకున్నప్పుడు ఇలా ఒక ఎల్లుల్లిపాయ రబ్బని తీసి అందులో ఒక గుచ్చి పెట్టుకుంటే ఆ రసం వెళ్ళడం వల్ల చెవుకి ఇన్ఫెక్షన్ అన్నది అవ్వదండి. ఈ టిప్ మాత్రం డెఫినిట్‌గా ఫాలో అయిపోండి. మన లేడీస్‌కైతే ఉపయోగపడుతూ ఉంటది. తర్వాత ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలనేవి ఉంటూ ఉంటాయి. మనం తెచ్చుకొని పక్కన పడేస్తూ ఉంటాము. పక్కన పడేసి వాటిని ఇంత బాగా వాడుకోవచ్చు. ఇలా వేడి చేసుకొని ఏదైనా ఒక స్క్రూ డ్రైవర్‌ని ఇలా హోల్స్‌లో పెట్టుకొని మనం సోప్ బాక్స్ కింద వాడుకున్నట్లయితే చాలా యూజ్‌ఫుల్ అవుతదండి. పైన మూత కూడా ఉంటది. దుమ్ము, ధూళి పడదు. ఈజీగా కింద నుంచి వాటర్ అనేది వచ్చేస్తూ ఉంటది. ఈజీగా వాడుకోవచ్చు. నెక్స్ట్ మనం దోసలు గానీ, చపాతీలు గానీ కాల్చుకుంటే పెనం అన్నది నల్లగా అంటుకుపోయి దోసలు గానీ, చపాతీలు గానీ బాగా రావు. నల్లగా వస్తూ ఉంటాయి కాల్చినప్పుడు. పక్కన అలా కాకుండా ఉండాలంటే కొద్దిగా ఐస్ ముక్కలు, కొద్దిగా బేకింగ్ సోడా, కొద్దిగా సాల్ట్, కొద్దిగా నిమ్మరసం వేసుకొని ఇలా గీకినట్లయితే ఒక 2 మినిట్స్ పాటు గ్యాస్ మీద వేడి చేసుకుంటూ గీకి రుద్దాలి. గీకి రుద్దినట్లయితే చాలా ఈజీగా దోస పెనం అన్నది క్లీన్ అయిపోతది. ఒక 5 మినిట్స్ పాటు ఇలా గీక్కోవాలి మనమైతే దాన్ని అట్ల ట్రైకి పెట్టి. అలా చేసి నీట్‌గానే తర్వాత స్క్రబ్బర్ తోటి మనం క్లీన్ చేసుకున్నట్లయితే ఆ పక్కనున్న జిడ్డంతా పోతదండి. నీట్‌గా వచ్చేస్తది. నచ్చేలాంటే ఫాలో అయిపోండి. మనం ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు బ్రష్‌లు పిల్లలయి గానీ, మనయి గానీ ఒకే దాంట్లో పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టకూడదు. అలా పెట్టకుండా ఇలా మనం కవర్‌లనేవి ఉంటాయి కదా! ఇలా వేరుగా పెట్టుకొని దీనికి ఒక రబ్బర్‌ని పెట్టినట్లయితే ఎవరి బ్రష్‌లు వాళ్ళకి సెపరేట్‌గా ఉంటాయి. నీట్‌గా కూడా ఉంటాయి. నచ్చేలాంటే ఫాలో మనం పసుపన్నది ఒకసారి బజార్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదా! తెచ్చుకున్నప్పుడు హోమ్‌మేడ్ పసుపుకి, రెడీమేడ్ పసుపుకి కల్తీ కలుస్తుందేమో అని చిన్న అనుమానం పడుతూ ఉంటాము. అలాంటప్పుడు మనం తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా 2 గ్లాసుల్లో వాటర్ తీసుకొని ఒక దాంట్లో హోమ్‌మేడ్ పసుపు, ఒక దాంట్లో రెడీమేడ్ పసుపు ఎయ్యండి. అందులో కొద్దిగా ఏదైనా సర్ఫ్ ఎక్సెల్ గానీ, ఏదైనా పర్లేదు టైడ్ గానీ ఇలా ఒక హాఫ్ స్పూన్ ఏసుకొని, ఇందులో కూడా హాఫ్ స్పూన్ ఏసుకుంటే హోమ్‌మేడ్ పసుపులో చూడండి వెంటనే కలర్ అయితే చేంజ్ అయింది. రెడీమేడ్ పసుపులో చూడండి అది లైట్ కలర్‌గా వచ్చి అలాగే ఉండిపోయింది.
తెలుసుకోవాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. నచ్చినంటే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.